జై శ్రీమరణ ఏడుకోళ్ళ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ గోవింద గోవింద వెంకటేశ పాహిమాం శ్రీనివాస రక్ష. నేను గోవిందమాల గురుస్వామిని గ్యారగోపాల్ గోవిందమాల దీక్షాపీఠం హైదరాబాద్. ఇప్పుడు నేను అన్నమయ్య కళాక్షేత్రంలో ఒక భాగస్వామిగా, అంటే నేను గోవిందమాల జాతీయ అధ్యక్షుడిగా నన్ను వారు నిర్మించారు. శ్రీ 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 విజయ శంకర స్వామీజీ గారు ఒక గొప్ప ధార్మికవేత్త. ఆయన అన్నమయ్య కళాక్షేత్రానికి ఆ స్వామి పీఠాధిపతి. వారు ఈ మధ్యకాలంలో చాలా మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్లో చాలా చక్కగా భాగవతోత్తములని, ఋషులని, యోగులని, సిద్ధ పురుషుల్ని, గురువులని వీళ్ళందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలి. సనాతన ధర్మం మీద జరిగే ఏ అకృతాన్నైనా మనం మాట్లాడాలి, ఎదుర్కోవాలి అనే ఒక చిన్న వయసున్న ఆ స్వామీజీ బయలుదేరి మమ్మల్ని అందరినీ సంఘటితం చేసి ఒక్కొక్కరికి ఒక బాధ్యత ఇచ్చి చక్కగా వారు ఈ హిందూ ధర్మాన్ని కాపాడటానికి కంకణం పట్టుకున్న వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. వారితో పాటు మేము జాతీయ అధ్యక్షుడిగా పనిచేస్తున్నందుకు చాలా సంతోషపడుతున్నాను. వారి ఉద్దేశం ఏమిటనంటే హిందూ ధర్మము ఇంకా వివక్షకి లోనవుతుంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో కానివ్వండి, వేరే దేవస్థానాలలో కానివ్వండి, వివక్ష ఉండకూడదు. ఈ వివక్ష అన్ని రకరకాలుగా, అంటే ఆ వివక్షల్ని ఏవైతే ఉన్నాయో ఎత్తి చూపడానికి ఒక వేదిక కావాలి. ఎత్తి చూపితే కదా వాళ్ళు కూడా సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక వాయిస్. ఆయన అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి అసలు మనం ఏం చేద్దాము, ఈ సనాతన ధర్మాన్ని ఏ విధంగా కాపాడదాము అని అన్నమయ్య క్షేత్రంలో ఉన్న శ్రీ విజయ శంకర స్వామీజీ గారు కంకణం కట్టుకొని అందరినీ సంఘటితం చేసి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక చక్కటి కార్యక్రమాన్ని చేసి చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు వారు ఎంతో పుణ్యం చేసుకుంటే వారితో చేయడానికి మేము పుణ్యం చేసుకున్నాము. వారి సంకల్పం దృఢం. వారి సంకల్పం సనాతన ధర్మం, దాన్ని కాపాడడం. ఎవరో ఒకరు ఉండాలి. ఒక పాట ఉంది కదా, ఎవరో ఒకరు ఎప్పుడోప్పుడు కదలరా ముందుకి అంటే, అలాగా కంకణం కట్టుకొని పెద్ద పెద్ద గురువులని, యోగుల్ని, సిద్ధ పురుషుల్ని అందరినీ సంఘటితం చేసి ఒక హైందవ ధర్మాన్ని, ఒక సనాతన ధర్మాన్ని కాపాడి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని వారు చేసే కృషిలో మేము ఈ మధ్యన ఈవో గారిని కలిసాము. తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గారిని కలిసాము. వారికి కొన్ని విన్నపాలు ఇచ్చాము. అందులో గోవిందమాల దీక్ష వేసుకున్న గోవిందులకి ప్రత్యేకమైన దర్శనము ప్లస్ వసతి ఇవ్వాలని, అట్లాగే గోవిందమాల దీక్ష వేసుకున్న వారికి కొండపైన కొంత అంటే ఒక ఆశ్రమం కట్టుకునే అంత ప్లేస్ ఇవ్వాలని, అలా ఇవ్వడం వలన ఈ గోవిందులందరూ కూడా రేపు మాల అంటే చాలా గొప్పది. 49 రోజులు దీక్ష చేస్తాము. ఎంతో వ్యాయ ప్రయాసాలకు ఓడిచి ఓపిక పట్టి సకుటుంబ సపరివారంగా వేసుకునేదే గోవిందమాల. గోవిందమాల అలా వేసుకొని వెళ్ళిన వాళ్ళకి కనీసం మామూలు సౌకర్యాలు కూడా ఈ మధ్య దాని మూల ఏమిటనంటే అక్కడ ఉన్న రద్దీ రకరకాల వాటితోనే అవి జరుగుతున్నాయి. దాన్ని మనము తప్పుపట్టడం కాదు, కానీ మనకు కూడా ఒక అవకాశం ఇవ్వమని అడుగుతున్నాము ఈ గోవిందమాల వేసుకునే వాళ్ళకి. అలా మాకు అంటూ ఒక పీఠము పైన కట్టుకోవడానికి చాలా మఠాలు ఉన్నాయి. ఎన్నో మఠాలు, ఎన్నో పీఠాలు ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళకి తిరుమలలో పైన మఠాలు కట్టుకోవడానికి ఇచ్చారు. మీరు అక్కడప్పుడు మఠాలు కూడా దుర్వినియోగం చేస్తున్నారు. ఇంకా అది నేను మాట్లాడకూడదు, కానీ అలా కాకుండా మాకంటూ గోవిందులకు అందరికీ కలిపి ఒక మఠానికి కట్టుకునే ఒక ప్లేస్ ఇస్తే మేము మఠం కట్టుకొని ఈ గోవిందమాల వేసుకునే వాళ్ళకి అసలు ఆ వెంకటేశ్వర స్వామి గురించి ఉన్న అన్నిటి గురించి మాట్లాడడానికో, చూడడానికో, అలా మాల వేసుకుని వచ్చిన వాళ్ళకి సేవ తీరడానికి అయితే ఏమిటి, స్వామివారి నామాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడటానికే మేము యువగాన్ని కలిసి వారిని అడిగాము. పైగా మేము ఒక గౌరవ వేతనం కూడా అడిగాము. ఎవరైతే ఉంటారో ఈ స్వామి పట్ల కొంతమంది ఆ స్వామిలో కంప్లీట్గా స్వామికి డెడికేట్ అయిపోతారు. వాళ్ళు అలాగా ఉన్న వాళ్ళకి పోషణ ఇబ్బంది అవుతుంది. వాళ్ళు ఎప్పటికీ సనాతన ధర్మాన్ని వృద్ధి చేయడానికి పోయినా కూడా తనకి ఆకలి కూడా, పొట్ట కూడా, జీవనం కూడా ఇంపార్టెంటే కదా. దానికి సంబంధించి ఎవరెవరికో అన్య మతస్థులకి ఇస్తున్నారు, ఎవరెవరికో వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళకి 15,000 ఇంతని వాళ్ళు ఎవరికో ఇచ్చి ఆ మతాన్ని డెవలప్ చేయడానికి దాన్ని వాడుకునే అది తప్పు కదా. మన గోవిందులకి ఎవరైతే
గురువులు ఉన్నారో, లేకపోతే సిద్ధపురుషులు ఉన్నారో, లేకపోతే భాగవతోత్తములు ఉన్నారో, కళాకారులు ఉన్నారో, వారికి గౌరవ వేతనంగా ఒక 10,000 రూపాయలు ఇవ్వని మన విజయశంకర స్వామి గారు ఆ మాట కూడా ఆ యువ గారికి విన్నవించడం జరిగింది. అలా ఇవ్వటం వలన గ్రామాల్లోకి మన సనాతన ధర్మాన్ని వృద్ధి చేయడానికి వాళ్ళు ఒక వారధిగా ఉండి ఉపయోగపడతారనే ఉద్దేశం వారిది. వారు చాలా గొప్ప ఆలోచన చేశారు. ఎందుకంటే ఆ వారికి గౌరవ వేతనం నుండి వాళ్ళకు బాధ్యత ఉంటుంది, సనాతన ధర్మం కాపాడే బాధ్యత ఉంటుంది. చాలామంది అలాగా ఉండకుండా పరమతస్థులు మనను దూరి మనని హింస పెడుతున్నారు. ఇంకా మత మార్పిళ్ళని ఇంకోటని ఎందుకు అంటే సనాతన భగవంతుని గురించి పూర్తిగా తెలుసుకుంటే వారు ఇంకో మతానికే వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళు తెలుసుకోకుండా వెంటనే ఎవరు చూపించే ప్రలోభాలకి లోనైపోయి అక్కడికి వెళ్ళిపోయి తర్వాత వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక అవస్థపడుతుంది. అందుకే అట్లాంటి వాళ్ళని మనము ఎడ్యుకేట్ చేయడానికి, అంటే వాళ్ళకి భగవంతుడు ఏంటో తెలిసేటానికి ఒక వారధి లాంటి గురువులు, సిద్ధపురుషులు, యోగులు, భాగవతోత్తములు, కళాకారుల్ని ప్రోత్సహించాలి. వాళ్ళ గౌరవ వేతనం కింద ఒక 15,000 రూపాయలు ఇవ్వాలని వారు యువగానే విన్నవించడం జరిగింది. పరమతస్తునికి పోతున్నాయి. మనం అడగటం మన హక్కు. మన స్వామి, మన తిరుమల, మనము స్వామి కోసం. అందులో స్వామి పట్ల ప్రతి ఒక్కరికి కూడా ఎవరన్నా మాట్లాడితే వెంకటేశ్వర మా కులదైవం అంటారు, వెంకటేశ్వర స్వామి మా ఇలవేల్పు అంటారు. అసలు చాలా గొప్పగా అంత గొప్ప ఉన్న స్వామిని మనమే ప్రచారం చేసుకోకుండా ఒక బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గుపడము, లేకపోతే ఇంకోటి చేయాలంటే అలా ఉండే వాళ్ళకి అందరికీ కూడా కనువిప్పు కలగజేయడానికి ఈ అన్నమయ్య కళాక్షేత్రం తప్పకుండా వారికి తోడవుతుంది. చక్కగా ముందు తెలుసుకొని ఓట్లు పెట్టుకునే విధంగా అన్ని ప్రోత్సహిస్తుంది. దానికి సంబంధించిన ఒక్కొక్క వీడియో కూడా చేస్తున్నారు. ఇలా చేసే అందరినీ పెద్ద గురువుని సంఘటితం చేశారు. ఇప్పుడు మీరు వెనక చూస్తున్నారు, ఇవన్నీ కూడా అవే, అన్ని మీటింగ్స్ జరిగినవే. కాబట్టి ఆ విజయశంకర స్వామీజీకి అందరూ సహకరించి ఆ అన్నమయ్య కళాక్షేత్రానికి తోడ్పాటుగా ఉండి, అన్ని విషయాలలో తోడ్పాటుగా ఉండి సనాతన ధర్మాన్ని కాపాడాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. జ్ఞానగోపాల గురుస్వామి గోవిందమాల దీక్షాపీఠం జాతీయ అధ్యక్ష హోదాలో అన్నమయ్య కళాక్షేత్రంలో స్వామివారు నాకు అర్హత ఇచ్చారు. వారికి ఈ అర్హతను కల్పించిన శ్రీమన్నారాయణుడికి, వెంకటేశ్వర స్వామి కూడా నేను సదా పాదదాసుని సేవ చేసుకుంటానని మనవి చేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ.